హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పుల్లట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బియ్యాన్ని తీసుకోవాలి. ఇవి దొడ్డు బియ్యం అయినా పర్వాలేదు, దొడ్డు బియ్యం లేని వాళ్ళకు మనం రోజు తినేవి సన్న బియ్యం అయినా తీసుకోవచ్చు. వాటిని మనము నీళ్లు పోసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆ నీళ్లు తీసేసి తర్వాత మరికొన్ని నీళ్లు పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. దీంట్లో మనము ఎలాంటి పప్పులు యూజ్ చేయట్లేదు. సో బియ్యం 4 గంటలు నానిన తర్వాత మనము ఒక మిక్సీ జారు తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బియ్యాన్ని తీసుకున్న తర్వాత దానికి రుచికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల పుల్ల పెరుగు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీరా, తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు ఎండు కారపొడి అయినా మనము వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే మనం 8 గంటలు పులియబెట్టుకోవాలి. నేను చూపిస్తుంది అయితే 8 గంటల పాటు పులియబెట్టింది. పులుపు ఇంకా ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు మనం మిక్సీ చేసుకున్నాక ఇమ్మీడియట్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత నీళ్లు పోసుకుంటూ మనము గంట జారుడు అంటాం చూడండి, ఆ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా మనము నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడు మనకు ఈ అట్టు అనేది చాలా పల్చగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని పెట్టుకొని దానిపైన నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వద్దనుకున్న వాళ్ళు మనం పిండిలోనే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని మనము పెనం హ్యాండిల్ పట్టుకొని కొంచెం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా తిప్పినట్లయితే పిండి మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా పల్చగా కూడా వస్తాయి. తర్వాత కొంచెం నూనె తీసుకొని దానిపైన పూర్తిగా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి పూర్తిగానే ఆన్లో ఉంచుకోవాలి ఇక్కడి వరకు ప్రాసెస్ అయ్యే వరకు. తర్వాత మూత పెట్టేసి కొంచెం మీడియంలో స్టవ్ ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. మనకు ఒక 1 మినిట్ తర్వాత పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు మూత తీసేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 పక్కల కాల్చుకుంటే మనకు దోశ అనేది అట్టు అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా ఈజీగా కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మనము డైరెక్ట్గా తినవచ్చు, లేదు అంటే మనకి ఇంట్లో ఉండే ఏదైనా నిల్వ పచ్చడితోటి అయినా తినవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.